హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫర్ యూర్ ఛానల్. ఈ వీడియోలో మనం బటర్ కోకోనట్ కేక్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కేక్ని ఎటువంటి ఎగ్ లేకుండా, మైదా లేకుండా చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా వస్తుంది. దీన్ని ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని 250 ml చిక్కటి పాలు తీసుకోవాలి. అలాగే 80 గ్రాముల పొడి చేసినటువంటి చక్కెర వేసుకోవాలి. 100 గ్రాములు వెన్న వేసుకోవాలి. 6 టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్, అలాగే ఒక పావు టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కప్పు చిన్న చిన్న పీసులుగా చేసినటువంటి పచ్చి కొబ్బరి తీసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరిని వెనకాల ఉండే బ్లాక్ పార్ట్ అంతా తీసేసినట్లయితే మనకు వైట్గా వస్తుంది ఈ పచ్చి కొబ్బరి తురుము అనేది. దీనిని ఇప్పుడు మిక్సీలో పట్టుకోవాలి. మిక్సీలో చాలా చిన్నవిగా వచ్చే వరకు పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, చాలా నైస్గా గ్రైండ్ అయింది. దీన్ని ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. మనకి ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి మిగిలిపోయినట్లయితే ఈ కేకుని ఈజీగా, మన ఇంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి పాలు, రవ్వ, నీను, చక్కెర ఇవన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్పు కానీ లేకపోతే 240 గ్రాముల బాంబే రవ్వ, అంటే ఉప్మాలో వేసుకునేటటువంటి రవ్వ, అలాగే 1 టీ స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు యాలక్కాయల పొడి అయినా వేసుకోవచ్చు. దీనిని మూత పెట్టి ఒక అరగంట సేపు నాననిద్దాము. ఇప్పుడు ఒక 1/2 kg పట్టేటటువంటి మౌల్డ్ తీసుకొని అందులో బటర్ పేపర్ వేసుకొని కొంచెం లైట్గా వెన్న కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అరగంట అయిన తర్వాత మన బ్యాటర్ అనేది రవ్వ బాగా నానిపోయి ఉంటుంది. దీనిని మరొకసారి బాగా కలుపుకొని ఈ బ్యాటర్ని అంతా మన మౌల్డ్లో 3/4 వరకు వచ్చే వరకు ఫుల్గా అయితే వేసుకోకండి, సగం కానీ సగం పైకి కానీ వేసుకొని దీనిని నేను ఇప్పుడు ఓవెన్లో పెడుతున్నాను. కుక్కర్లో కానీ గిన్నెలో కానీ పెట్టి స్టవ్ మీద పెట్టుకునే వాళ్ళు 40 నిమిషాలు పెట్టుకోండి. ఓవెన్లో అయితే 180 డిగ్రీస్లో అరగంట సేపు పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ కేక్ అనేది చాలా మంచి కలర్ వచ్చి బాగా ఫ్రై అయి ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. నేనైతే సన్నగా పీసులుగా కట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. మనం ఎటువంటి ఎగ్ యూజ్ చేయకుండా కొబ్బరితోటి ఎగ్ యూజ్ చేసినట్లయితే అంతగా బాగుండకపోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఎంత సాఫ్ట్గా, ఎంత చక్కగా రవ్వ అనేది కొబ్బరితో కలిసి మంచి బటర్ స్మెల్ అయితే నెయ్యి వాసన వస్తుంది బాగా ఉడికిన తర్వాత. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.